నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించిన నిధులపై సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న భారీ సొమ్ముపై అత్యంత సంచలన డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ ఖాతాల్లో ఏకంగా 1400 కోట్ల రూపాయలకు పైగా నిల్వలు ఉన్నాయని పేర్కొంటూ ఆ నిధులను తక్షణమే వేరే అవసరాలకు మళ్లించాలంటూ ఆమె చేసిన డిమాండ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కవిత చేసిన డిమాండ్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో అధికారికంగా ఉన్న ఈ 1400 కోట్ల నిల్వలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రక్తాన్ని ధారపోసి ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు తక్షణమే పంపిణీ చేయాలి. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నిధులను పూర్తిగా ఉపయోగించాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు. 1400 కోట్లు ఇలా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రో కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లోకి రండి. నాతో సమానంగా ప్రజల పంతులకు వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంటి? ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నిధుల వెనకాల ఉన్న మూలాలపై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా సంపాదించిన దోచుకున్న సొమ్మే ఇప్పుడు ఆ పార్టీ బ్యాంక్ ఖాతాలో నిల్వల రూపంలో ఉందంటూ ఆమె ఆరోపించారు. తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కవిత సరిగ్గా అమరవీరుల సెంటిమెంట్ ను ఇక్కడ అస్త్రంగా ఎంచుకోవడం గమనార్హం. సాధారణంగా ఎన్నికల నిధులు, పార్టీ డిపాజిట్లపై విపక్షాలు కేవలం అవినీతి ఆరోపణలకే పరిమితమవుతాయి. కానీ ఇక్కడ కవిత ఆ నిధులను నేరుగా తెలంగాణ అమరవీరుల కుటుంబాల సంక్షేమం అనే భావోద్వేగ అంశంతో ముడిపెట్టారు. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీని కేవలం ఆర్థికంగానే కాకుండా నైతికంగా కూడా డిఫెన్స్ లోకి నెట్టే వ్యూహం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో అమరవీరుల కుటుంబాల సమస్యలను తెరపైకి తేవడం ద్వారా బీఆర్ఎస్ ను ప్రజల్లో ఇరకాటంలో పెట్టాలనే రాజకీయ ఎత్తుగడ స్పష్టమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అధికారిక నివేదికల ప్రకారం దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీలలో బీఆర్ఎస్ ఒకటిగా ఉంది. కార్పొరేట్ విరాళాలు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఈ నిధులు సమకూరాయని గతంలో ఆ పార్టీ స్పష్టం చేసింది. అయితే చట్టబద్ధంగా ఒక పొలిటికల్ పార్టీకి ఉన్న ఫండ్స్ ను మరో సామాజిక అవసరానికో లేదా ప్రజలకో నేరుగా పంచడం అనేది సాంకేతికంగా చట్టపరంగా సాధ్యం కాదు. అయినప్పటికీ కవిత ఈ రకమైన డిమాండ్ చేయడం వెనుక బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న ప్రజాధనాన్ని ప్రశ్నిస్తున్నామనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. చట్టపరమైన చిక్కులు ఉన్నాయని తెలిసినా ఈ అంశాన్ని పొలిటికల్ ఎజెండాగా మార్చడమే ఇక్కడి అసలు వ్యూహం. చట్టపరమైన నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న 1400 కోట్ల నిల్వలను అమరవీరుల కుటుంబాలకు పంచాలంటూ తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కవిత చేసిన డిమాండ్ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. మరి బీఆర్ఎస్ ఫండ్స్ పై కవిత చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు మరియు విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.